అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఆయిల్ దొరుకుతుంది, అంటే పెట్రోల్ డీజిల్ ఇది దొరుకుతుంటుంది. అక్కడ ఎప్పటి నుంచినో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా మన దగ్గర ఉన్న తవ్వకాలను పెంచుకోవాలని ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో చూస్తున్నారని మొన్నే చెప్పుకున్నాం. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వచ్చేటప్పటికి 35,000 బ్యారెల్స్ ఇప్పటిదాకా ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఇదే పెట్రోలియం ప్రొడక్షన్ని 35,000 బ్యారెల్స్ వస్తుంటే దాన్ని 2,45,000 బ్యారెల్స్ ఉత్పత్తికి ప్రిపేర్ చేయబోతున్నారు. డైలీ పెట్రోల్ కన్జంప్షన్ వచ్చేటప్పటికి 4.85 మిలియన్ బ్యారెల్స్ భారతదేశంలో జరుగుతున్నటువంటి అంటే పెట్రోల్ వాడకం పెరుగుతుంది దేశంలో. కాబట్టి ఆ వాడకానికి అనుగుణంగా ప్రొడక్షన్ పెంచాలి, లేదంటే కనుక విదేశాల నుంచి తీసుకోవాలి. విదేశాల నుండి తీసుకుంటే రేట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది. దానివల్ల పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, జనంలో అసంతృప్తి పెరుగుతుంది. అలాగని దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఏదో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్లస్ అక్కడ జరుగుతున్న పరిణామాల కారణంగా కొంత తక్కువకు వస్తుంది. కానీ మనకి $70 $80 లేదంటే ఇవాళ ఉన్నటువంటి లెక్క ప్రకారం $150 వెళ్ళిందంటే కనుక మనం ఇక్కడ $280 300 పెట్రోల్ లీటర్ కొనుక్కోవాల్సి వస్తుంది.